అండి, ఈరోజు దొండకాయతో మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను. దొండకాయ అంటే చాలా మంది నచ్చిన వాళ్ళు ఉంటారు కదా, కానీ ఇలా చేసి తినండి, చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. చాలా బాగా నచ్చుతుంది అనమాట. అందరూ ఇష్టంగానే తింటూ ఉంటారు. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోద్దాం. దొండకాయల్ని బాగా వాష్ చేసి స్ట్రైట్గా ఇలా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రై అయితే చేసుకోవాలి. అందులోని కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని బాగా మగ్గిన తర్వాత అందులోని ఒక పొటాటో కూడా వేసేసుకొని మొత్తాన్ని బాగా కుక్ చేసుకోవాలన్నమాట. తర్వాత కుక్ చేసిన తర్వాత అది ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మసాలా కోసము ధనియాలు, జీలకర్ర, గసగసాలు, 3 లవంగాలు వేసేసుకొని అందులోని కొంచెం వాటర్ వేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత అది పేస్ట్ పక్కన తీసేసాక అందులోనే ఒక ఉల్లిపాయ వేసేసుకొని బాగా మిక్సీ పట్టి అది కూడా ఫ్రై అయితే చేసేసుకోవాలండి. ఫస్ట్ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోని పసుపు, ఉప్పు, కారం వేసేసుకొని ఒకసారి మంచిగా మొత్తాన్ని కలిపి ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక అందులోని ముందుగా ఫ్రై చేసుకున్న దొండకాయలు వేసేసుకొని బాగా మసాలా పట్టించినాక కొరియండర్